వెల్కమ్ టు ఆర్కేబీ 9 న్యూస్. మహానుభావుడు మన బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని పొందుపరిచినటువంటి ఘనత ఆయనకుంది. మరి అలాంటి ఒక రాజ్యాంగంలో మనకు అధికారాలు ఉన్నాయి. ఏ అధికారాలను మార్చాలా రేపు అడుగుతాం. ఎన్నికలు కనిపించి దాన్ని ఆ యొక్క జమిలీ ఎన్నికలు అనే పదాన్ని పక్కకు పెట్టిస్తారు. లాస్ట్ తర్వాత ఏం జరిగింది మరి జమిలీ ఎన్నికలు అంటే అక్కడక్కడ రాష్ట్రాల్లో అల్లకల్లోలు ఏర్పడి మత ఘర్షణలు కానీ అవన్నీ దానివల్ల ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం 57లో మళ్ళీ జరిగాయి. అది కూడా జమిలీ ఎన్నికలే. 62లో మళ్ళా జమిలీ ఎన్నికలే. 67లో కూడా ఏమిటి ఇప్పుడు మన వన్ నేషన్ వన్ ఎలక్షన్. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకెమ్మడే ఎలక్షన్ జరగలేదు. ఎప్పుడు జరిగినాయి చెప్పండి, ఎవరు చెప్పగలుగుతారా? 1950 బంధింపబడి ఈ భారతమాత విలవెల్లాడిన దినాల నుంచి మనము స్వాతంత్ర స్వేచ్ఛ వారి మనవ చెప్తున్నాడు దండగట్ట రామచంద్ర గారికి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ పక్కనటువంటి అల్లెపుర శ్రీనివాస్ గారు మనము వన్ నేషన్ వన్ ఎలక్షన్, తెలుగులో ఏమంటాము జమిలీ ఎన్నిక. ఎడపల్లి మండల కేంద్రంలో ఈ శివాజీ పార్క్ దగ్గర ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే అంశం మీద, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశం మీద ఇక్కడ సమావేశము అంటే వర్క్షాపు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వర్క్షాప్కు ఈ 17 గ్రామాల అధ్యక్షులు మరి గ్రామ కార్యకర్తలు వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో గౌరవనీయులు కందగట్ల రామచంద్ర గారు, అటు శ్రీనివాస్ గారు, తర్వాత గంగాధర్ గారు, మరి వీరందరూ ఈ సమక్షంలో ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులతో పాటు అందరూ వచ్చారు. మేము ఒకటే అంటున్నాము, ఇది ఖచ్చితంగా దీన్ని జమిలీ ఎన్నికలు అంటాం తెలుగులో. ఖచ్చితంగా మేము జమిలీ ఎన్నికలు భవిష్యత్తులో జరిగి తీరుతాయి. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చేసి చెప్తున్నాను. ఇది స్వాతంత్రం వచ్చినప్పుడే 1952 నుంచి పడితే 67 వరకు ఈ యొక్క జమిలీ ఎన్నికలు నిర్వహించింది కేవలం కాంగ్రెసే. మరి ఆ కాంగ్రెస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికలకు ముందుకెళ్తున్నదంటే అడుగడుగున అడ్డంకులు వేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఇచ్చినా గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ మరి అమిత్ షాల యొక్క వ్యూహంలో ఎన్ని పన్నాగాలు పన్నినా అవి చెల్లవు. ఖచ్చితంగా భవిష్యత్తులో జమిలీ ఎన్నికలు జరిగి తీరుతాయని ఈ యొక్క ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని పురస్కరించుకొని వారి సమక్షంలో మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఎడపల్లి పుడమిగడ్డ మీద ఖచ్చితంగా మేము కూడా జమిలీ ఎన్నికలు జరుపుతామని తెలియజేస్తున్నాం. భారత్